సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు జరిగే మూడో విడత నామినేషన్ స్వీకరణ ప్రక్రియకి పూర్తి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లాలో మూడో విడత నామినేషన్ ప్రక్రియలో భాగంగా కొల్చారం ఎంపీడీఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం సందర్శించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 7 మండలాలకు సంబంధించి 183 గ్రామ పంచాయతీలు 1528 వార్డులకు జరిగే మూడో విడత నామినేషన్ ప్రక్రియకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నారన్నారు. 5 గంటలకు నామినేషన్ కేంద్రం గేటు మూసివేయాలని, నామినేషన్ కేంద్రంలో ఉన్న అభ్యర్థుల నుంచి మాత్రమే నామినేషన్లు స్వీకరించాలని, ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఎన్నికల నిర్వహణలో అలసత్వం వహించే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నామినేషన్ స్వీకరణ కేంద్రం ముందు గ్రామ పంచాయతీలోని వార్డుల వారీగా ఫోటో, ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల వివరాలు ప్రదర్శించాలని, నామినేషన్ కేంద్రం నుంచి 100 మీటర్ల పరిధిలో గుంపులుగా ఎవరిని అనుమతించవద్దని, నామినేషన్ సమర్పించే అభ్యర్థులు ప్రతిపాదించే వారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల సంఘం జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆదివ మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసాచారి, ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా, ఎస్ఐ మహమ్మద్ మొయినుద్దీన్, రిటర్నింగ్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏం చేయాలంటే వచ్చినట్టు నామినేషన్ పేపర్ తీసుకోవడం, సీరియల్ నెంబర్ రాసేయడం, నామినేషన్ పేపర్ తీసుకోవడం, సీరియల్ నెంబర్ రాసేయడం. సో ఇవన్నీ రాసేసుకొని ఒక్కటే మీరు మీకు ఆల్రెడీ షీట్ ఇచ్చినారు, రిజర్వేషన్ ఇచ్చినారు. సో బీసీ ఉమెన్ ఉందంటే బీసీ ఉమెనే ఇచ్చినారా లేదా అది చూసుకోండి. బీసీ ఉమెన్ అని వాళ్ళు డిక్లేర్ చేసినా సరిపోతుంది. బీసీ ఉమెన్ అంటే సీరియల్ నెంబర్ రాసేసుకోండి, వాళ్ళు బయటికి పంపించేసి